గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర, స్వామి చిరంతనానంద రచన. గురుజన సాన్నిధ్య విశేషాలు. నిష్కళంక హృదయంతో, తీవ్ర పరితాపంతో, మనఃపూర్వకమైన ప్రార్థనలతో భగవత్ప్రాప్తిని ఆశించే వ్యక్తికి గురువు అనావశ్యకం. కానీ ఇట్టి పరితాపం పొందేవారు అరుదు. కాబట్టే గురువు ఆవశ్యకత అని శ్రీరామకృష్ణులు వచించేవారు. స్వయంగా తామే అట్టి అసాధారణమైన వ్యక్తి అయి ఉండి గురువులను ఆశ్రయించడానికి కారణమేమిటి? శాస్త్ర విధిని మన్నించి శాస్త్ర ప్రామాణ్యాన్ని పాటించడానికి ఈ జీవితంలో బ్రాహ్మణి, దిగంబరుడు మొదలైన వారు గురువులుగా ఏర్పడినట్లు తోస్తోంది అని ఆయనే అన్నారు. గురుముఖతగానే తత్వజ్ఞానం పొందాలి అనే లోక సామాన్యోద్దిష్టమైన శాస్త్ర నియమాన్ని శ్రీరామకృష్ణులు యథావిధిగా పరిపాలించడమే కాక తన వ్యక్తిత్వ ప్రభావం చేత తన గురువుల దృక్పథాన్ని సైతం సువిశాలం వనరించారు. తమ గురువైన తోతాపురి అనునిత్యం విశేషంగా ధ్యానిస్తూ ఉండడం చూసి శ్రీరామకృష్ణులు ఒకరోజు, ఉత్తమోత్తమ జ్ఞానం సాధించిన మీరు ఇంతగా ఎందుకు ధ్యానం చేస్తూ ఉన్నారు అని అడిగాడు. తాను నిత్యం శుభ్రంగా తోమే తన లోహపు కమండలం చూపి తోతాపురి ఇలా అన్నారు. చూసావా, ఇదెంత దగదగలాడుతుందో. ప్రతిరోజు తోమకుంటే దాని మెరుగు మాయదా? మనసు విషయం కూడా ఇలాంటిదే. ధ్యానం చేత ప్రతిరోజు మెరుగు పెట్టకపోతే మనసు కళంకితమవుతుంది. ఈ మాటను అంగీకరిస్తూ శ్రీరామకృష్ణులు, నిజమే, కానీ పాత్ర బంగారందైతే ప్రతిరోజు తోమక్కర్లేదు కదా అన్నారు. అవునవును, నువ్వన్నది నిజమే అని తోతాపురి చిరునవ్వుతో అంగీకరించారు. అనునిత్యం యథావిధిగా ధ్యానించడం వలన కలిగే ప్రయోజనం గురించి తన గురువర్యుని ఈ పలుకులను శ్రీరామకృష్ణులు మనసులో పదిలపరుచుకుని తన భావి శిష్యులకు తరచూ తెలపడం జరిగింది. మేలిమి బంగారం వంటి శీలవర్తనాలతో శోభించే తన శిష్యుని సమాధానపు పసిటి పలుకులు కూడా తోతాపురి మనోఫలకాన ఇట్లాగే ముద్రితమై ఉండవచ్చు. బాల్యంలోనే సద్గురు సాన్నిధ్యం పొంది క్రమంగా నిర్వికల్ప సమాధి స్థితిని పొందిన తోతాపురి దైవానుగ్రహంతో నిమిత్తం లేకుండానే మానవుడు స్వప్రయత్నం మీదనే తరించగలడు అని విశ్వసించారు. ఆ పక్కా వేదాంతి దృష్టికి శ్రీరామకృష్ణులు జగజ్జనని అని వచించే పరాశక్తి తుదకు ఆభాస మాత్రమే. తన అనిర్వచనీయమైన శక్తి విలాసాలచే బ్రహ్మాండాలతో బంతులాడుతూ లోకాన్ని కీలుబొమ్మలా ఆడించే మహామాయ జగన్మాత నిరంకుశ ప్రభావం అతనికి అనుభూతం కాలేదు. శ్రీరామకృష్ణుల సాంగత్యంలో క్రమంగా ఈ లోపం ఎలా తొలగిపోయిందో పరికిద్దాం. ప్రభాత సాయంకాలందు చప్పట్లు చరుస్తూ ఒక్కొక్కప్పుడు ఆనంద పారవస్యంలో నృత్యం చేస్తూ భగవన్నామ సంకీర్తన వనరించడం శ్రీరామకృష్ణులకు చిన్ననాటి నుండి అలవాటు. హరిబోల్ హరిబోల్ అంటే హరి అనరా హరి అనరా అని అర్థం. హరిప్రాణ్ హే గోవింద మమ జీవన్ అంటే ఓ గోవిందా నా జీవనమా అని. మన్ కృష్ణ ప్రాణకృష్ణ, జ్ఞానకృష్ణ ధ్యానకృష్ణ, బోధకృష్ణ బుద్ధికృష్ణ ఇలా ఉచ్చైస్వరంలో కొంతసేపు ఆయన కీర్తన చేసేవారు. సాక్షాత్కార పరమావధి పొందిన పిదప సైతం ఆయన ఇది విడిచిపెట్టలేదు. శ్రీరామకృష్ణులు ఒకరోజు తోతాపురితో పారమార్థిక ప్రసంగాలు చేస్తూ సాయంకాలం కాగానే తన అలవాటు మేరకు కరతాళ ధ్వనులతో భగవన్నామ సంకీర్తనం చేయసాగారు. సంకీర్తనాదులు ప్రాథమిక సాధకులకు మాత్రమే ఉద్దేశించబడిన గుంటవనమాలు అని భావించే తోతాపురి ముక్తపురుషుడైన తన శిష్యుడు వాటిని అవలంబించడం చూసి విస్మితుడై నవ్వుతూ, ఏమిటిది, ఆ విధంగా చేతులతో తట్టుతూ చపాతీలు చేస్తున్నావా అని పరిహసించాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఇలా జవాబిచ్చారు, ఏం వివేకం, నేను భగవన్నామ సంకీర్తనం చేస్తూ ఉంటే మీరు దాన్ని చపాతీలు చేయడంతో పోల్చడమా, బాగు. మరొక రోజు సాయంకాలం శ్రీరామకృష్ణులు తన గురువుతో నెగడు పక్కన కూర్చుని వేదాంత చర్చ జరుపుతుండగా తోటకాపరి ఒకడు ఆ నెగడు నుంచి హుక్కా కోసం ఒక నిప్పు కణికను తీసుకోబోయాడు. అది చూసి తోతాపురి ఆగ్రహంతో ఆ సేవకుని తిట్టిపోసి బెదిరిస్తూ పటకారు వంటి తన చిమ్టాతో కొట్టబోయాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు, ఆహాహా, ఏం మాయామోహం, సిగ్గు అని అర్ధబాహ్య పారవస్యంలో పదే పలుకుతూ పొర్లి నవ్వసాగారు. తన శిష్యుని వింత చర్యకు విస్మితుడై తోతాపురి, ఎందుకు నవ్వుతున్నావు, అతను చేసిన పని ఎంత అపచారమో చూడు అన్నారు. అందుకు చిరునవ్వుతో శ్రీరామకృష్ణులు ఇలా బదులు చెప్పారు, నిజమే, కానీ దానితో పాటు మీ బ్రహ్మజ్ఞాన విజృంభణను కూడా గమనిస్తున్నాను. బ్రహ్మమే అద్వితీయ సత్త అని,
జగత్తులోని సర్వం తత్ప్రకాశం మాత్రమే అని ఇప్పుడే కదా మీరు చెప్తున్నారు. కానీ మరుక్షణంలోనే సర్వం మరచి ఒకని కొట్టబోయారు. అప్రహితమైన మాయా ప్రభావం చూడబోతే నాకు నవ్వొస్తోంది. ఈ పలుకులు విని తోతాపురి గంభీర వదనుడై కొంతసేపు మౌనం వహించి పిదపైలా అన్నారు. నిజమే నువ్వు చెప్పింది. కోప వివశుడనై సర్వం మరచాను. కోపం చండాలమైనది. ఇక ఎన్నడూ కోపానికి వశవర్తిని కాను. జగజ్జనని కటాక్ష వీక్షణలోనే ముక్తి మార్గం భాసిల్లుతూ ఉన్నదని శ్రీరామకృష్ణులు ఈ క్రింది ఉదాహరణతో అతి మనోహరంగా విశదీకరించారు. సీతారామలక్ష్మణులు అరణ్యాల గుండా పోతున్నారు. అది ఎంతో ఇరుకైన దారి. ఒకరి వెంట ఒకరుగా మాత్రమే పోగలరు. కోదండపాణి అయిన రాముడు ముందు, ఆయన వెనక సీత, ఆమె వెనుక ధనుర్బాణహస్తుడు లక్ష్మణుడు నడిచిపోతున్నారు. రాముని పట్ల ప్రగాఢ భక్తి ప్రేమాసక్తుడైన లక్ష్మణుడు నవఘన శ్యామసుందరుడైన రాముని సర్వదా చూస్తుండ కోరుతున్నాడు. కానీ సీత అడ్డుగా ఉండడం చేత అతను రాముణ్ణి చూడలేక పరితపించాడు. అది ఎరిగి ఆమె కొంచెం పక్కకు తొలగి ఇదిగో చూడు అంది. లక్ష్మణుడు అప్పుడు కళ్ళారా తన ఇష్టమూర్తిని అవలోకించాడు. ఇదే రీతిలో జీవుడికి ఈశ్వరుడికి నడమ మాయాశక్తి జగజ్జనని ఉంది. ఆమె దయదల్చి పక్కకు తొలగితేనే గాని జీవుడు ఎన్నటికీ ఈశ్వరుని చూడలేడు. కాబట్టి ఆమె కృప లేకుంటే నిత్యానిత్య వస్తు వివేచనం, వేదాంత విచారం ఎంత సలిపినా నిష్ప్రయోజనమే. వజ్రకాయుడైన తోతాపురి వ్యాధి అంటే ఏమిటో ఎన్నడూ ఎరగడు. కాని వంగదేశపు శీతోష్ణ స్థితి, నీరు పడకపోవడంతో రక్తగ్రహణి వ్యాధి పీడితుడైనాడు. పేగులను మెలిపెట్టి పిండుతున్నట్లు ఆహర్నిశలో ఒకటే బాధ. శ్రీరామకృష్ణుల కోరిక మేరకు మధురబాబు చికిత్స చేయించసాగాడు. కాని వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. ఒకనాటి రాత్రి బాధ మహాతీవ్రమైంది. అలవాటు చొప్పున దేహస్మృతి నుంచి మనసును మళ్లించి బ్రహ్మంపై లగ్నం చేసి ధ్యాన నిమగ్నుడవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అప్పుడు తోతాపురి ప్రాణం విసిగిపోగా, ఈ దౌర్భాగ్యపు శరీరం మూలంగా కదా మనసు నేడు వశం తప్పింది. నేను ఈ శరీరం కాననడం నాకు విస్పష్టం. దీన్ని గంగార్పితం చేసి ఈ బాధలకన్నిటికీ స్వస్తి పలుకుతాను అని నిశ్చయించుకుని గంగలో దిగాడు. ఆ పిదప జరిగిన ఉదంతం గురించి కాలాంతరంలో శ్రీరామకృష్ణులు భక్తులకు ఇలా తెలిపారు. ఈశ్వరేచ్ఛ లేకుంటే గడ్డిపోచ కూడా కదలదు. నిజానికి స్వతంత్రేచ్ఛ, స్వేచ్ఛ అన్నది ఎక్కడిది? ఎల్లరూ ఈశ్వరేచ్ఛానుధీనులై ఉన్నారు. దిగంబరుడు మహాజ్ఞాని. భరించరాని కడుపునొప్పి వలన ఒకప్పుడు వివసుడై నదిలో మునిగి చనిపోవడానికి ప్రయత్నించాడు. స్నానఘట్టం వద్ద రేవు చాలా దూరం వరకు మెరక ప్రదేశం. ఎంత లోపలికి పోయినా మోకాలు లోతు కంటే ఎక్కువ నీరు లేదు. అంతటా సర్వం గ్రహించి ఆయన తిరిగి వచ్చాడు. శ్రీరామకృష్ణ ఈ సంగ్రహ కథనంలో సర్వం గ్రహించి అనే పలుకులో భావబ్రహ్మాండం ఇమిడి ఉంది. తోతాపురి దృక్పథాన్ని ఆవరించి ఉన్న తెర తొలగిపోయింది. సర్వం ఇప్పుడు జగన్మాతృ రూపంగా ఆయనకు కానవచ్చింది. ఆమె కరుణిస్తేనే గాని ఆమె గీచిన గిరిని ఎవరూ దాటలేరు. యావజ్జీవితం తాను ఏ తత్వాన్ని బ్రహ్మంగా ఉపాసిస్తూ వచ్చాడో ఆ పరతత్వం ఆమె. బ్రహ్మం, శక్తి అభిన్నం. ఏక సత్పదార్థాన్ని గురించి రెండు భావాలు అని అతనికి విదితమైంది. భక్తి ప్రపూరిత హృదయుడై తోతాపురి తన ధుని వద్దకు తిరిగి వచ్చి మిగిలిన ఆ రాత్రంతా జగజ్జననీ పావననామస్మరణ ధ్యానాలతో గడిపాడు. మర్నాడు తోతాపురి మనోవర్తన కథనాన్ని ఆయన ముఖతానే శ్రీరామకృష్ణులు విని చిరునవ్వుతో ఇలా పలికారు. ఆహా, అమ్మను మీరు విశ్వసించక మాయాశక్తి, జగజ్జనని, మిథ్య అని నాతో వాదిస్తూ వచ్చారే, ఆమె ఉనికి సత్యమని మీకు ఇప్పటికీ అనుభూతమైంది. అగ్ని దాని దహన శక్తిలా బ్రహ్మము శక్తి అయిన తాను అభిన్నమని జగదంబ నాకు చాలా కాలం క్రితమే బోధపరిచింది. భగవత్ ప్రేమామృత పరిపూరిత హృదయులైన ఆ మహనీయులిద్దరూ నహబత్ ఖానా నుండి ప్రభాత అర్చనా గానవాహినులు దేవాలయోద్యానం విదజిల్లే సువాసనలతో మిళితమై నలుదిశలా వ్యాపిస్తూ ఉండగా భవతారిణి కాళికా ఆలయానికి వెళ్ళి దేవికి సాష్టాంగ వందనం అనరించారు. తన పరివ్రాజక యాత్రలను సాగింపనించిన తోతాపురి గమనానికి దేవి సమ్మతించినట్లు ఇద్దరికీ అనుభూతమైంది. పూర్ణారోగ్యవంతుడై కొన్ని రోజుల తర్వాత తోతాపురి శ్రీరామకృష్ణుల వద్ద సెలవు పుచ్చుకుని దక్షిణేశ్వరం నుండి వెళ్ళిపోయాడు. తోతాపురితో తన సంసర్గాన్ని గురించి కాలాంతరంలో శ్రీరామకృష్ణులు హాస్య ధోరణిలో శిష్యులతో ఇలా ముచ్చటించేవారు. నేనొకప్పుడు ఒక జ్ఞాని బారిన పడ్డాను.
అతను 11 నెలల పాటు వేదాంత నూరిపోశాడు. కాని నాలోని భక్తి బీజాన్ని మాత్రం నశింపచేయలేకపోయాడు. మనసు ఎక్కడెక్కడికి పోయినా తిరిగి అమ్మ పాదపద్మాలంలోల వాలేది. అమ్మని గురించి నేను గానం చేసినప్పుడల్లా ఆయన భావవేశంలో విలపించి ఆహాహా ఏమిటిది అనేవాడు. అంతటి మహాజ్ఞాని అయి ఉండి కూడా విలపించేవాడు. ఇదిలా ఉండగా శ్రీరామకృష్ణులు భైరవి బ్రాహ్మణి తాంత్రికోపాసనలో గురువైనా ఆయనలా సమ్యక్ దర్శనం పొందిన వ్యక్తి కాదు. అద్వైత వేదాంతాన్ని ఆవిడ జీర్ణించుకోలేదు. తోతాపురితో శ్రీరామకృష్ణుల సాన్నిహిత్యాన్ని ఆవిడ ఇష్టపడక ఆయనతో ఇలా అంది, నాయనా, ఆ సాధువుతో నువ్వు చనువుగా మెలగక. అతడిది శుష్క జ్ఞాన మార్గం. అతని సాంగత్యం వలన నీ భక్తిని, భగవత్ ప్రేమానురాగాలు కోల్పోతావు అని సైతం ఆమె హితోపదేశం చేసింది. శ్రీరామకృష్ణులు ఆ ఉపదేశాన్ని పెడచెవిన పెట్టారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాను చవిచూసిన నిర్వికల్ప అనుభవంలో శ్రీరామకృష్ణులు నెలకొని ఉండ అభిలషించారు. ఆ అభిలాష అప్రయత్నంగా నెరవేరడంతో తన మహదానుభూతిని గురించి తదనంతరం ఆయన ఇలా తెలిపారు. ఏక దాటిన 6 నెలల వరకు ఆ స్థితిలో ఉండిపోయాను. సామాన్యులు ఆ స్థితిని పొందితే మళ్ళీ దానిలో నుండి బయటకు రారు. 3 వారాలయ్యాక శరీరం ఎండుటాకులా రాలిపోతుంది. రేయింబౌళ్ల ఎరుకే ఉండేది కాదు. నిర్జీవ శరీరంలో మాదిరి నోట్లోనూ ముక్కుపుటాలలోనూ ఈగలు దూరుతూ ఉండేవి. కాని వాటి ఎరుకే నాకు ఉండేది కాదు. ధూళి దూసరితాలై తల వెంట్రుకలు జడలు కట్టాయి. నాకు తెలియకుండానే మలమూత్ర విసర్జన జరిగిపోయేది. దైవవశాత్తు ఆ సమయంలో దక్షిణేశ్వరానికి వచ్చిన ఒక సాధువు పరిచర్యలు చేసి ఉండని పక్షంలో ఈ శరీరం నిశ్చయంగా అంతరించిపోయేది. ఆ సాధువు వెంటనే నా స్థితిని గుర్తించి ఈ శరీరం మూలంగా జగజ్జనని ఇంకా అనేక కార్యాలు ఒనర్పవలసి ఉంది. ఈ శరీరం పరిరక్షితమైతే అనేకులు శ్రేయస్సు పొందగలరు అని గ్రహించాడు. ఆయన వేళకు ఏదో కొంత ఆహారం పట్టుకొచ్చి రోళ్లకర్ర వంటి తన చిన్న కర్రతో కొట్టి బాహ్యస్మృతి కలిగించడానికి ఎంతో ప్రయత్నించేవాడు. చివరకు కాస్త స్మృతి వచ్చినట్లు కనిపించగానే ఒకంత ఆహారం నోట్లో కుక్కేవాడు. కొన్ని వేళల్లో ఆహారంలో స్వల్ప భాగం మాత్రమే కడుపులోకి పోయేది. మరికొన్ని వేళలో అది సాధ్యం కాకుండేది. ఈ రీతిలో 6 నెలల కాలం గడిచింది. అప్పుడు అమ్మ ఆజ్ఞ నాకిలా వినవచ్చింది. భావముఖంలో నెలకొని ఉండు. లోక శిక్షణార్థం అంటే లోకానికి బోధించడానికై భావముఖంలో అంటే అద్వైత ప్రపంచ స్ఫురణ, ఆత్మావలోకన అనే రెండిటికి నడుమ ద్వైత ప్రపంచ ద్వారాన నెలకొని ఉండు. ఆ తర్వాత రక్తగ్రహిణి వ్యాధి సంక్రమించింది. పేగులను మెలితిప్పి పిండుతున్నట్లు దారుణమైన బాధ. దాదాపు 6 నెలల పర్యంతమైన ఈ బాధ మూలంగా క్రమంగా మళ్లీ బాహ్యస్ఫురణ కలగనారంభించింది. అంతకు మునుపు స్వల్ప అవకాశం చిక్కినప్పుడల్లా మనసు రివ్వున పైకెగిసి నిర్వికల్ప సమాధి స్థితిలో లీనమయ్యేది. బహుశా ఈ సమయంలోనే మధురబాబు భార్య అయిన జగదంబా దాసి రక్తగ్రహిణి వ్యాధి పీడిత అయి వైద్యులు పెదవి విరిచిన స్థితిని చేరుకుంది. అప్పుడు మధురు దుఃఖిస్తూ శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి కంటతడి పెట్టుకుని గద్గద కంఠంతో ఇలా విన్నవించాడు. వ్యక్తిగతంగా నాకు దుర్భరమైన కష్టం వాటిల్లడం అటుంచితే, జమీందారీ నిర్వహణ ఇతరుల చేతిలోకి పోతే అటుపైన మిమ్మల్ని సేవించుకునే భాగ్యం నాకు దక్కదు. మధురబాబు మనోవ్యతకు ఎంతో జాలిపడి అతీంద్రియావస్థలో శ్రీరామకృష్ణులు భయపడకు, నీ భార్యకు నయమవుతుంది అని అభయమిచ్చారు. తదనంతరం జరిగిన అద్భుత సంఘటన గురించి ఆయన ఇలా వచించారు. ఆనాటి నుండి జగదంబకు క్రమంగా స్వస్థత చేకూరడం మొదలుపెట్టింది. ఆ వ్యాధి ఇక్కడకు చేరింది అని తన శరీరాన్ని చూపించారు. ఆమె వ్యాధి నివారణ ఫలితంగా 6 నెలల పర్యంతం రక్తగ్రహణితోనూ తదితర వ్యాధులతోనూ బాధపడ్డాను. 14 ఏళ్ల పర్యంతం మధురబాబు ఊరికే అంతటి విశ్వాసంతో ఉపచరించాడా? ఆహా, పరులకు మేలు అనగూర్ప మహాత్ములు స్వయంగా దారుణ వ్యధలను సైతం అనుభవిస్తారు కదా. మధుర్ ఘనవైద్యునిచే శ్రీరామకృష్ణకు చికిత్స చేయిస్తూ ఉండగా హృదయ్ నిరంతరం పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. జ్ఞానయోగ సాధకులైన యతివరేణులు ఎందరెందరో ఆ సమయంలో దక్షిణేశ్వరానికి విచ్చేయసాగారు. తీవ్ర వ్యాధిగ్రస్తులై ఉన్నప్పటికీ దాన్ని కించిత్తు కూడా లక్షించక శ్రీరామకృష్ణులు వారి వేదాంత చర్చలను ఆలకిస్తూ వారికి తోపని తత్వ రహస్యాలను తెలుపసాగారు. క్రమంగా శ్రీరామకృష్ణులు స్వస్థులయ్యారు. సనాతన ధర్మంలోని నానా సంప్రదాయాలచే నానా రీతుల పరంజ్యోతిని దర్శించిన ఆయన సువిశాల దృష్టి అన్య మతాలపై సైతం ప్రసరించసాగింది. మహమ్మదీయ మతానికి, ప్రధానంగా దానిలోని సూఫీ సంప్రదాయానికి చెందిన గోవిందరాయ్ అనే మహనీయుడు ఆ సమయంలో దక్షిణేశ్వరానికి రావడం తటస్థించింది. శ్రీరామకృష్ణులు ఆయన దివ్యజీవన విధానంచే ఆకర్షితులై ఇస్లాం
మతోద్దిష్టమైన సాధనానుష్ఠానంలో ఆయనచే ఉపదేశం పొందారు. ఆ సాధన అనుభవాలను గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు. అప్పుడు అల్లా నామస్మరణ చేస్తూ మహమ్మదీయుల్లా లుంగి ధరించి యథారీతిలో నమాజు చేస్తుండేవాడను. మనస్సు నుండి హైందవ మత భావాలన్నీ పూర్తిగా తొలగిపోవడంతో హైందవ దేవతలకు నమస్కరించకపోవడమే కాక వారిని దర్శించాలి అని నాకప్పుడు బుద్ధి కూడా పుట్టేది కాదు. ఈ విధంగా 3 రోజులు సాధన చేశాక ఆ సాధన లక్ష్యం సిద్ధించింది. దివ్య తేజోవంతుడైన ఒక గంభీరమూర్తి పొడవైన గడ్డంతో శ్రీరామకృష్ణులకు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఆయన మనస్సు సగుణ బ్రహ్మభావం పొంది నిర్గుణ బ్రహ్మంలో లీనమైంది. ఈ సాధనా కాలంలో శ్రీరామకృష్ణులు మహమ్మదీయుల ఆహారం సైతం స్వీకరింప సమ్మతించారని, మధురబాబు ఆయనని ఎంతో బతిమాలుకొన్న మీదట మాత్రమే విరమించారని హృదయ్ తెలియజేశాడు. కానీ ఏ సాధనైనా సమగ్రంగా హృదయపూర్వకంగా అనుష్ఠించడం శ్రీరామకృష్ణులకు స్వభావసిద్ధమని, తదనుగుణంగా తన కోరిక కొంతవరకైనా ఈడేరితే గాని ఆయన సంతృప్తి చెందరని గ్రహించిన మధుర్ పలు రకాల భోజ్యాలను ఒక మహమ్మదీయుని సలహా మేరకు బ్రాహ్మణుని చేత చేయించి పంపేవాడు. ఇస్లాం మత సాధన కాలంలో శ్రీరామకృష్ణులు ఎన్నడూ దేవాలయ ఆవరణలో అడుగుపెట్టక వెలుపల ఉన్న మధుర్ తాత్కాలిక నివాస భవనంలో నివసించారు. వేదాంత సాధనలో పరిపూర్ణత సంతరించుకున్న తర్వాతే శ్రీరామకృష్ణులు మహమ్మదీయ మత సాధన అనుష్ఠించడాన్ని బట్టి చూస్తే వేదాంత విజ్ఞానంలో విశ్వాసం ఏర్పడినప్పుడే హిందువులు మహమ్మదీయులు పరస్పర సానుభూతి పొంది సోదరభావ నిబద్ధులు కాగలరు అనడం స్పష్టం అని శ్రీరామకృష్ణ లీలా ప్రసంగ గ్రంథకర్త స్వామి శారదానంద వ్యాఖ్యానించి ఉన్నారు. హిందువులకు మహమ్మదీయులకు మధ్య ఏర్పడి ఉన్న విభేదాలకు ఎంతో చింతిస్తూ పరస్పర సఖ్యభావ ఆవశ్యకతను ప్రకటిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా వచించారు. హిందువులకు మహమ్మదీయులకు మధ్య విభేదాలు ఏర్పడి ఉన్నవే. ఎంతో కాలం నుండి కలిసి నివసిస్తున్న వీరి భావాలు, మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు ఒండర్లకు దుర్బోధమై ఉన్నవే. అయినా సర్వధర్మ సమన్వయమూర్తి అయిన శ్రీరామకృష్ణులు మహమ్మదీయ మత సాధనలో పొందిన దివ్యానుభవం ఏనాటికైనా ఈ ఉభయజాతులు పరస్పర విభేదాలను అతిక్రమించి సౌభ్రాతృత్వంతో ఒండర్లు ఆలింగనం చేసుకోగలరు అనే దివ్య సూచనేమో. గ్రహణి వ్యాధి నయమైనా శ్రీరామకృష్ణులు ఇంకా నీరసించే ఉన్నారు. పల్లెటూరి వాతావరణం ఆరోగ్యానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది అన్న మధురబాబు ప్రేరణ తోడ్పాడులతో శ్రీరామకృష్ణులు 1867 సంవత్సరం మే నెలలో భైరవీ బ్రాహ్మణితోనూ హృదయతోనూ స్వగ్రామమైన కామార్పుకూర్కు వెళ్లారు. తల్లి చంద్రాదేవి గంగా తీరాన్ని వదిలి రావడానికి ఇష్టపడక మధుర్ సంరక్షణలో దక్షిణేశ్వరంలోనే ఉండిపోయింది. కామార్పుకూర్ గ్రామస్తులు ఎడతెరిపి లేకుండా శ్రీరామకృష్ణుల సాన్నిధ్యాన్ని పొందుతూ ఆయన బోధామృతాన్ని గ్రోలసాగారు. శ్రీరామకృష్ణుల రాకను ఆత్మీయులు ఆయన సతీమణి అయిన శారదామణిదేవికి కబురు పంపగా ఆమె కామార్పుకూర్కు వచ్చింది. శ్రీరామకృష్ణ భక్తకోటిచే మాతృదేవి అని, శ్రీమాత అని పేర్కొనబడే ఆమె ఇప్పుడు 14 ఏళ్ల నవయవనవతి. వచ్చిన కొన్ని రోజులలోనే ప్రాణేశ్వరుని చిత్తవృత్తిని గ్రహించి ఆమె పరిపూర్ణ భక్తి ప్రేమానురాగాలతో ఆయన్ను సేవింపడానికి అభిలషించింది. ప్రాయం వచ్చాక భర్తతో ఆమెకు వనగూడిన ప్రథమ సమావేశం అదే. సత్సంప్రదాయాలలో పుట్టి పెరిగిన ఆమె తన భర్తకు ఆత్మసమర్పణ చేసుకుని పరమ ఆప్తుడు, పరమాత్ముడు తనకు ఆయనే అని విశ్వసించింది. ఇక రామకృష్ణలో తాను సన్యాసి అయి ఉండి స్త్రీ అనగానే భీతిల్లే సామాన్య విరాగుల్లా కాక తన నూతన దివ్య బాధ్యతను గ్రహించి మనపూర్వకంగా సహధర్మచరిణికి తగిన శిక్షణ కరపసాగారు. తాను వివాహితుడిని అని గురువైన తోతాపురితో చెప్పినప్పుడు ఆయన ఇలా తెలిపి ఉన్నారు. అయితే భార్యతో కలిసి వసిస్తూ ఉన్నప్పటికీ ఎవడు తన వివేక వైరాగ్యాలను చెక్కు చెదరకుండా కాపాడుకోగలుగుతాడో అతనే స్థితప్రజ్ఞుడు, బ్రహ్మజ్ఞాననిష్ఠుడు. ఎవడు స్త్రీ పురుషులను ఏకాత్మగా గ్రహించి ఆత్మభావంతో వారి పట్ల మెలగగలుగుతాడో అతడే పరిపూర్ణ జ్ఞాని. స్త్రీ పురుష భేదభావం ఉన్నవాడు ఉత్తమ సాధకుడు కావచ్చునేమో, కానీ పరమావధికి ఇంకా దూరంలో ఉన్నవాడే. సతీశ్రేయానికే కాక లోక కళ్యాణానికి ఈ సద్గురుని వాక్కులు శ్రీరామకృష్ణులకు ఇప్పుడు స్ఫురణకు వచ్చాయి. ఏదైనా తన ధర్మంగా, కర్తవ్యంగా తోచినప్పుడు దాన్ని ఆచరించడంలో శ్రీరామకృష్ణులు కించిత్తు కూడా జాప్యం చేసేవారు కాదు, అసంపూర్తిగానూ విడిచేవారు కాదు. ఆధ్యాత్మిక విషయాల్లోనే కాక సాంసారిక విషయాల్లోనూ సహధర్మచారిణికి ఆయన గడిపిన శిక్షణ మనపూర్వకమై లోకాదర్శమై ఉప్పింది. గృహకృత్య నిర్వహణలోనూ, ధన వినియోగంలోనూ, అన్నిటికంటే ముఖ్యంగా భగవదర్పిత మానస అయి
ఆయా పరిస్థితులకు అనుగుణంగా మెలగడంలోనూ సర్వతోముఖ శిక్షణను ఆమె పొందగలదు అనే విధంగా ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించారు. అనుష్ఠానానుప్రాణితమైన ఈ బోధన ఎలా దివ్య ఫలప్రదమైందో ఇక చూద్దాం. పావనాత్ముడైన తన హృదయేశ్వరుడు తన పట్ల చూపిన నిస్వార్థ వినిర్మల ప్రేమానురాగాలకు ఆమె ముగ్ధురాలై పరమానందంతో ఆయనను తన ఇష్టదైవంగా ఉపాసిస్తూ ఆయన అడుగుజాడలను అనుసరించి స్వీయ వ్యక్తిత్వ శీలాలను ఆదర్శప్రాయంగా మలుచుకోసాగింది. భైరవి బ్రాహ్మణి రామేశ్వర కుటుంబంతో చనువుగా మెలుగుతూ ఎల్లరి గౌరవాన్ని చొరగొంది. దివ్యానుభూతులు పొందిన వ్యక్తే, కానీ ఆమె ఇంకా పరిపూర్ణతను సంతరించుకోలేదు. ఇతర గురువులతో శ్రీరామకృష్ణుడు సంసర్గం చేసినా, చివరకు ఏ ఇతర భక్తుని పట్ల అయినా విశేష గౌరవం చూపినా ఆమె సహించలేకపోయేది. బ్రాహ్మణి వంటి భక్తురాలు విదుషీమణి ఇట్టి అసూయ అహంకార పిశాచగ్రస్తురాలైనప్పుడు లోకల మాట ఇంక వేరే చెప్పాలా? క్రమంగా బ్రాహ్మణి అహంకారం, దురభిమానం అధికరించాయి. శ్రీరామకృష్ణ గురువైన తాను అత్యంత ప్రముఖురాలనని, ప్రతివారు తన మాటను శిరసావహించాలని ఆవిడ భావించసాగింది. భార్య పట్ల శ్రీరామకృష్ణులు విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం ఆమెకు గిట్టేది కాదు. ఆయన బ్రహ్మచర్యానికి అది భంగకరమవుతుందేమో అని ఆమె భయపడి ఉండవచ్చు. కానీ శ్రీరామకృష్ణ ఆమె మాటలను పెడచెవిన పెట్టారు. ఇది ఆమెకు అవమానకరంగా తోచడమే కాక అహంభావాన్ని ప్రజ్వలింపచేయగా ఆయనను చిన్నచూపు చూడసాగింది. ఆధ్యాత్మిక విషయాలను గురించి తనతో ఎవరైనా చర్చించి ఆ తర్వాత శ్రీరామకృష్ణుల అభిప్రాయం తెలుసుకోగోరితే అహంకారం ఉట్టిపడే స్వరంతో ఆమె ఇలా పలికేది: అతన్ని అడగడం ఎందుకు? అతని కళ్ళు తెరిపించింది నేనే కదా. క్రమంగా ముక్కోపి అయి ఆమె చిటికి మాటికి ఇంట్లోని స్త్రీలను గదమాయించసాగింది. కానీ పరమశాంత స్వభావి అయిన శ్రీరామకృష్ణులు ఆమెను మునుపటిలాగానే గౌరవిస్తూ వచ్చారు. పతి హితోపదేశ అనుసారం శారదాదేవి కూడా ఆమెను తన అత్తలాగే భావిస్తూ ప్రేమ గౌరవాలతో వినయ విధేయతలతో సేవించుతుంది. వినయం కంటే ఒప్పులకు పట్టుగొమ్మ గాని, అహంకారం కంటే తప్పులకు ఆలవాలం గాని మరొకటి లేదు. వినయవంతుడికి జ్ఞానలబ్ధి కలుగుతుందని, మిడిసిపడేవాడి హృదయం నుండి జ్ఞానం కుట్టుకుని పోతుందని శ్రీరామకృష్ణులు వచించేవారు. యోగానుభూతులను పొందినప్పటికీ బ్రాహ్మణి ఆత్మనిగ్రహం కోల్పోయింది. ఒకరోజు ఆమె హృదయతో ఏదో అల్ప విషయం గురించి పెద్ద రగడనే సృష్టించింది. ఇంట్లోని ఇతరులందరూ చేరి దాన్ని పరిష్కరించాల్సి వచ్చింది. బ్రాహ్మణి మొదట ఈ అవమానానికి ఎంతో దుఃఖించి పిదప తప్పు తెలుసుకుని సిగ్గుపడింది. పశ్చాత్తాపం చెందిన ఆమెకు తాను ఇటీవల చేసిన తప్పులే కాక వాటికి మూలమైన తన మనోదౌర్బల్యం అవగతం కాగా ఇక తాను ఆ కుటుంబంలో నివసించడం భావ్యం కాదు అని నిశ్చయించుకుంది. శ్రీరామకృష్ణుల పట్ల తనకు ఏర్పడిన ఆసక్తి స్వర్ణపాశం వంటిదని, స్వీయ మార్గంలో పురోగింపదాన్ని విడివడ చేసుకోవాలని ఆమె గ్రహించింది. పరివ్రాజక జీవితము, ప్రవాహజలము ఎన్నడూ కలుషితం కావు అని ఎరిగి ఉన్న ఆమె అందుకు సంసిద్ధురాలైంది. కొన్ని రోజులయ్యాక ఆమె ఎంతో శ్రద్ధతో గుచ్చి చందన చర్చితమునర్చిన పుష్పమాలలను పట్టుకొచ్చి శ్రీ చైతన్య దేవ అవతారం అనే విశ్వాసంతో వాటితో శ్రీరామకృష్ణులను అలంకరించి క్షమాపణ వేడుకొని కామార్పుకూరు విడిచి వెళ్ళిపోయింది. తన పరమ పూజ్య శిష్యునితో ఆమె గడిపింది 6 ఏళ్ళు. ఎవరి కళ్ళు ఎవరు ఎలా తెరిచారో చూశాం కదా. శ్రీరామకృష్ణ సంసర్గం ఆయన గురువులైన వారికి సైతం ఎలా గురుతర ప్రబోధకం అయిందో గమనించాం కదా. హృదయ తల్లి శ్రీరామకృష్ణ మేనత్త కూతురు అయిన హేమాంగిని దేవి శ్రీరామకృష్ణులను తన ఇష్టదైవంగా ఉపాసిస్తూ ఆయన పాదాలను పుష్పచందనాలతో పూజించేది. కాశీలో మరణించేటట్లు వరం ఇమ్మని ఒకరోజు ఆమె ప్రార్థించింది. దివ్యభావ పారవస్య స్థితిలో శ్రీరామకృష్ణులు ఆమె శిరస్సును తన పాదం మోపి కోరిన వరం ఒసగారు. తత్ప్రభావంతో చివరకు ఆమె స్మృతిలోనే ఉండి కాశీలోనే పరమపదించింది. కామార్పుకూర్లో 6-7 నెలలు గడిపి శ్రీరామకృష్ణులు హృదయతో కలిసి దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళారు. తర్వాత ఏం జరిగిందో తర్వాత అధ్యాయం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ధన్యవాదాలు.